సిటీ ఇండియా న్యూస్ తెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం భూత్పూర్ మండలం అన్నసాగర్ గ్రామంలో మూసాపేట మండలం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎమ్మెల్యేగా మీకు లేకున్నా ఆలన్నగా మీకు అండగా ఉంటా అని గ్రామాల్లో సర్పంచులు, ఎంపీటీసీలు బీఆర్ఎస్ పార్టీ వాళ్లే ఉన్నారు. ఎంపీపీలు, జెడ్పీటీసీలు బీఆర్ఎస్ వాళ్లే ఉన్నారు. కార్యకర్తలకు ఏలవేళ్ల అండగా ఉంటా అని, నాయకులు కార్యకర్తలు సమన్వయంగా ఉండి పనిచేయాలని, ఒక ఎమ్మెల్యే పదవి తప్ప అన్ని పదవులు మనమే ఉన్నాం, రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని, పదవి లేకపోవచ్చు నాకు, కానీ ఆల వెంకటేశ్వరరెడ్డి అనే వ్యక్తి మీ మధ్యనే కేసీఆర్ నాయకత్వంలో ఉంటారని ఆయన తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మీరంతా కలిసి కసి మీద పనిచేసి మంచి నాయకుడిని ఎన్నుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఊళ్ళోకి వస్తే గంట 2 గంటలు ఉంటాయి. ఊళ్ళో ఎందుకు అందరికీ నమస్కారం. మూసాపేట మండలానికి సంబంధించి ముఖ్య నాయకులు, కార్యకర్తలందరితోటి సమావేశం పెట్టుకోవాలి. ఎలక్షన్ల తర్వాత ఇండివిజువల్గా గెలిచిందని తప్ప అందరం ఒక మండల టీమ్గా కలగలేదన్న ఆలోచనతో ఈరోజు ఈ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. పెద్ద ఎత్తున హాజరైన మిత్రులందరికీ, కార్యకర్తలందరికీ, నాయకులందరికీ పేరు పైన నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటివరకే మనం సీసీకుంటా విషయం ఏంటంటే, ఇంతవరకు చాలామంది అన్ని మాట్లాడారు. అయిపోయిన దాని గురించి మనం మళ్ళా దాన్ని పోస్ట్ మార్టం అనేది చేయడం కాకుండా, రేపు ఎట్లా మనం ముందరికి పోవాలి, జరిగిన తప్పు ఏందన్నది మనందరికీ అర్థమైపోతూనే ఉంది. ఈరోజు ఒక మన నియోజకవర్గమే కాకుండా, ఒక జిల్లానే కాకుండా రాష్ట్రంలోనే అరే ఈ కాన్స్టిట్యున్సీలో ఎట్లా ఓడిపోయారు అనే చర్చ గత నెల రోజులుగా నడుస్తూ ఉంది. అంటే అతి తక్కువ దగ్గర వరకు వచ్చి పోవడం అనేది మీకు బాధ ఉంది, మాకు బాధ ఉంది, పెద్ద సార్లలో కూడా చాలా బాధ ఉంది. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదం, మంత్రులందరి సహకారంతో నియోజకవర్గానికి ఏది కావాలంటే, అంటే గ్రామాలు అడగకున్నా కూడా ఆ గ్రామానికి ఏం కావాలంటే అది మీ నాయకత్వం, ఏ గ్రామం వాళ్ళు కార్యకర్తలు, నాయకులు అడిగితే అరే కేసీఆర్ గారు ఉన్నారు, ఈ టైంలోనే మనం నియోజకవర్గాన్ని బాగు చేసుకోవాలన్న ఆలోచనతో విపరీతంగా నిధులు కూడా తీసుకొచ్చి చేసుకోవడం జరిగింది. అయినా కూడా ప్రజలు ఎందుకు తిరస్కరించారు అన్నది మనం లోతైన విశ్లేషణ గ్రామాల వారిగా చేసుకోవాలి. మనకు పోరాటం అనేది కొత్త కాదు. ఉద్యమకాలం నుంచి మనం కేసీఆర్ గారు ఎంబడి ఆ పోరాట స్ఫూర్తి నింపుకున్న వాళ్ళం, తెలంగాణ కొరకు గుట్లాడిన వాళ్ళం. దాదాపు 5 సంవత్సరాల పాటు కేసీఆర్ గారు ఎంబడి ఈ నియోజకవర్గం కానీ, ఈ మండలి కానీ, మీ గ్రామాలు కానీ, ఇక్కడ ఉన్న నాయకులు కానీ ఆ రోజు రాష్ట్రం రావాలన్న ఒకే ఒక ఆలోచనతోటి అందరం ఫైటింగ్ చేసిన వాళ్ళం, సారెంబడి నడిచిన వాళ్ళం. అదృష్టవశాత్తు రాష్ట్రం వచ్చింది. ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదం, మీ అందరి ఆశీర్వాదంతో ప్రజలు 2 సార్లు అవకాశం ఇచ్చిర్రు. 10 సంవత్సరాల పాటు ఈ నియోజకవర్గంలో చిరకాలంగా గుర్తుండిపోయే పనులు మనం చేసుకోగలిగినాం. ఒక విధంగా చూస్తే అది సంతోషమే. మనకి బాధ ఏంటంటే, దగ్గరకు వచ్చి ఓడిపోవడం. ఇంత పని చేసిన తర్వాత కూడా, ఇంత సాయం చేసిన తర్వాత కూడా, కొన్ని వేల మందికి మనం సాయం చేసినా, కొన్ని వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి నియోజకవర్గంలో అభివృద్ధి చేసినా ఎందుకు తిరస్కరించారు అనేదే మనం లోతైన విశ్లేషణ చేసుకోవాలి. దాని నుంచి బయటపడాలి మనం. నిజంగా దాదాపు నెల రోజులు అవుతా ఉంది, ఇంకా చాలా మంది బయటపడలేకపోతున్నాం. నేను మొన్న కూడా ఒక మీటింగ్లో చెప్పిన, 10 సంవత్సరాలు అంటే 10 సంవత్సరాలు అనేది ఎట్లా గడిచిపోయిందో నాకు కూడా తెలియదు. అంటే లేచినప్పటి నుంచి ప్రజల మధ్యలోనే, ప్రజల కొరకే, ఈడ ఉన్న హైదరాబాద్లో ఉన్న ఇంకా ఏం కావాలి నియోజకవర్గానికి అన్న ప్రయత్నంలో ఒక రోజు అనేది 10 సంవత్సరాలు అనేది ఇట్లా గడిచిపోయింది. కానీ
ఇప్పుడు మీకు కానీ మాకు కానీ ఈ 10 రోజులు గడవాలి, ఈ నెల రోజులు గడవాలంటే ఎంత భారంగా గడుస్తుందో మీ ముఖాలు చూస్తేనే మాకు అర్థమైతేనే ఉంది, మీ బాధ చూస్తేనే మనకు అర్థమైతేనే ఉంది.